మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం దిగిపోతుంది అంటున్నారు. నేను కూడా ఓడిపోతా అని చెప్తున్నారు. అందుకే నేను మీకు గ్యారంటీ ఇవ్వలేను అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ని రైజ్ చేస్తున్నాయి. వివేక్ వెంకటస్వామి కామెంట్స్ మీద ఇప్పటికే పార్టీలో కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. గతంలో సేమ్ కామెంట్స్ మంత్రి జూపల్లి చేయడం కూడా మనం చూసాం. సో పాలిటెక్నిక్ విద్యార్థులతో సమావేశమయ్యారు మంత్రి వివేక్. స్కిల్డ్ వర్సిటీ నుంచి ఇన్వెస్టర్లు బ్యాక్అవుట్ అవ్వరు అని గ్యారంటీ ఇవ్వాలంటూ మంత్రిని కోరారు పాలిటెక్నిక్ స్టూడెంట్స్. విద్యార్థులను తాను గ్యారంటీ ఇవ్వలేను అంటూ చెప్తూ రేపు నేనే ఉండను, మా ప్రభుత్వమే ఉండదు, అప్పుడేంటి పరిస్థితి అన్నట్లుగా మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు అవి బయట ప్రజలకు చాలా పెద్ద డిస్కషన్ పాయింట్గా మారింది. పార్టీలో కూడా ఈ విషయం గురించి చాలా డిస్కషన్ నడుస్తుంది. మేము ఓడిపోతామంటూ స్వయంగా మంత్రులే చెప్పడం ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు. టేక్ ఏ లుక్ అండ్ మీకు ఏమనిపిస్తుంది ఈ కామెంట్స్ చూసిన తర్వాత? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఒక్కసారి వివేక్ ఏమన్నారో చూద్దాం. గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? నేను ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? నేను ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? నేను ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? నేను ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, నేను ఎట్లా నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? సో అక్కడ స్కిల్ వర్సిటీ నుంచి ఇన్వెస్టర్స్ బ్యాక్అవుట్ అవ్వరు అంటూ గ్యారంటీ ఏంటి అని మంత్రిని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అడిగితే, ఇప్పుడు నేనున్నా, రేపు నేను గెలవను, మా ప్రభుత్వం గెలవదు, అప్పుడు అలాంటప్పుడు గ్యారంటీ ఎవరు ఇస్తారు అని చెప్పి మాట్లాడారు. అంటే ఆయన ఉద్దేశం ఏం ఖచ్చితంగా గెలవరు అని అయి ఉండకపోవచ్చేమో, ఏమో ఫ్యూచర్లో ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు అని చెప్పడం అయి ఉండొచ్చేమో. బట్ స్టిల్ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఇంత లెస్ కాన్ఫిడెంట్గా ఉంటే ఎలా? అంటే ఆల్రెడీ ఒకవేళ ఏమైనా నమ్మకం ఉందా ఈసారి రామని అని చెప్పేసి రాజకీయ నాయకులు జనరల్గా ఇలా మాట్లాడరు కదా. ఓడిపోతారని తెలిసినా గెలుస్తామని మాట్లాడతారు. అలాంటిది అధికారంలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ మేము రాము అని చెప్పేసి మాట్లాడారు అంటే దట్ మే బీ అన్ ఎగ్జాంపుల్. బట్ స్టిల్ దాని మీనింగ్ వేరే రకంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. జూపల్లి కూడా గతంలో ఇలాగే మాట్లాడారు. ఒకసారి చూడండి. నేను గెలుస్తున్నది నాకే తెలియదు, పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు, నాకు ఏ ఊళ్ళ నుంచి అంటే ఇచ్చింటే ఇస్తాను చెప్తాను. మరి ఎవరు ఇచ్చారంటే ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నది నాకే తెలియదు, పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు, పోనీ మా ప్రభుత్వం తెలియదు, పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు, నాకు ఏ ఊళ్ళ నుంచి అంటే ఇచ్చింటే ఇస్తాను. సో మనం చూస్తున్నాం జూపల్లి గతంలో ఇలాగే మాట్లాడారు. రేపు నేను గెలుస్తాను లేదో నాకే తెలియదు, మా పార్టీ గెలుస్తుందో లేదో నాకే తెలియదు అన్నట్లు మాట్లాడుతున్నారు. సో ఇలా ఇక్కడ జూపల్లి, అక్కడ వివేక్ అందరూ ఇలా మాట్లాడుతూ ఉండడంతో కొంత ఒకవేళ ఉన్న కాంగ్రెస్ మంత్రులు నాయకులు లెస్ కాన్ఫిడెంట్గా ఉన్నారా, నెక్స్ట్ మళ్ళీ పవర్లోకి వస్తామా లేదా అనే విషయంలో, లేదంటే వాళ్ళకి ఏమన్నా క్లారిటీ వచ్చిందా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక మా ప్రభుత్వం రాదనేమన్నా అనిపిస్తుందా అని డిస్కస్ చేస్తున్నారు చాలామంది. రవినాయక్ జాయినింగ్ విత్ అస్. రవినాయక్, ఏ సందర్భంలో వివేక్ ఈ కామెంట్స్ అన్నారు అండ్ ఆయన కామెంట్స్ గురించి చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది? రవినాయక్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నందు, హైదరాబాద్ లో పాలిటెక్నిక్ కాలేజ్ లో జరిగిన మీటింగ్ లో వివేక్ వెంకటస్వామి మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. అయితే ప్రధానంగా స్టూడెంట్స్ కు మరియు మంత్రికి మధ్య జరిగిన సంభాషణలో ఈ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ అంశంలో ఇప్పుడు చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా శక్తి అనే ఒక టెక్నికల్ కోర్సును నేరుగా ఈ పాలిటెక్నిక్ అంశాన్ని దాంట్లో మెర్జ్ చేస్తున్నారని, దీనిపై విద్యార్థులు నిరసన చేస్తున్నారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతుంది. ఈ నిరసనలో భాగంగానే కొంత ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని ఇంజనీర్లను చూడాలని అనుకోవట్లేదు, ఇంజనీర్లు కాకుండా మమ్మల్ని లేబర్ గా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, పాలిటెక్నిక్ తర్వాత మేము
ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది దీనివల్ల అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ స్కిల్ కి సంబంధించిన శక్తి అనే ఒక అంశం ఏదైతే ఉందో ఈ అంశం గురించి చాలా సీరియస్ గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆ చర్చలో భాగంగానే విద్యార్థులకు ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి మధ్య మాట జరిగింది. ఈ మాటలో భాగంగా అబద్ధపు మాటలు నేను మాట్లాడలేను, దీంతో పాటు నేను రేపటి అంశం ఈ రోజే చెప్పలేను, రేపు గెలుస్తామా ఓడిపోతామా, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తుందా లేదా అన్నది మేమేం చెప్పలేం. గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్టుగా కానీ కేసీఆర్ ప్రభుత్వం చెప్పినట్టుగా కానీ ఆ ప్రభుత్వాలకు మా ప్రభుత్వానికి సంబంధం లేదు. మేము చాలా క్లియర్ గా ఒక విషయం చెబుతున్నాం, విద్యార్థుల పక్షాన ఉంటాం. అదే విధంగా రేపటి ఇంజనీరింగ్ విద్యకు కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు, అన్ని విధాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, స్టైఫండ్ కూడా ఇస్తుంది అని వివేక్ వెంకటస్వామి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దాంట్లో భాగంగానే వివేక్ వెంకటస్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలిసింది. ఈ విషయం వివేక్ వెంకటస్వామిని కూడా సంప్రదించగా అసలు నేను ఎక్కడ కూడా రేపు ప్రభుత్వం వస్తుందా లేదా, నేను గెలుస్తానా లేదా అన్న అంశం నేరుగా ప్రస్తావించలేదు. కానీ కావాలని నాపై కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు, నా వీడియోను వైరల్ చేస్తున్నారు, యాక్చువల్లీ నేను ఇట్లా మాట్లాడలేదని తను నేరుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ వివేక్ వెంకటస్వామి విద్యార్థులతో మాట్లాడిన అంశం ఏదైతే ఉందో, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు మాట్లాడిన అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. నందు యా రైట్, థ్యాంక్ యూ రవి నాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో వివేక్ మాట్లాడుతూ అక్కడ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్కి గ్యారంటీ ఉంటుందా మరి ఈ స్కిల్ యూనివర్సిటీ నుంచి ఇన్వెస్టర్స్ పోకుండా ఉంటారా అని అడిగారు వాళ్ళు. అయితే దానికి రేపు నేనుంటానో నా గవర్నమెంట్ ఉంటుందో లేదో కూడా నాకే తెలియదు, దీనికి గ్యారంటీ ఎవరు ఇస్తారంటే దేనికి గ్యారంటీ ఇవ్వలేము ఇవాళ రేపు అనే ఉద్దేశంతో ఆయన ఈ కామెంట్స్ అన్నారు అనేది కనపడుతుంది. బట్ జూపల్లి చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. రేపు నేను గెలుస్తానో లేదో తెలియదు, నా ప్రభుత్వం గెలుస్తుందో లేదో తెలియదు, మళ్ళీ వస్తుందో లేదో తెలియదు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. సో ఇంటెన్షన్ ఏదైనప్పటికీ మేబీ దే ఆర్ లెస్ కాన్ఫిడెంట్ ఏమో అనే అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంది. ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా, రేపు రారు అన్న నమ్మకం వీళ్ళందరిలో కనిపిస్తుందా, ఆ నమ్మకంతోనే ఇలా మాట్లాడుతున్నారా అని చాలామంది డిస్కస్ చేస్తున్నారు. పార్టీలో కూడా ఈ కామెంట్స్ అనవసరంగా ఇలా మాట్లాడి మీరు ఇబ్బంది పెడుతున్నారు పార్టీని అనే అభిప్రాయాలు అధిష్టానం నుంచి వస్తున్నట్లుగా కనపడుతుంది. జనరల్లీ వి ఆల్ నో, ఎక్కడైనా నాయకులు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఓడిపోతారని తెలిసి కూడా గెలుస్తామని చెప్పడం ఎందుకు, క్యాడర్ని ఇన్స్పైర్ చేయడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో జగన్ చూస్తున్నాం, ఇంకా టైం చాలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఇంకా 1 year తర్వాత నేను పాదయాత్ర చేస్తా, ఆ తర్వాత 1 year లోపు ఎన్నికలు వచ్చేస్తే మనం గెలుస్తామని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయిన నెక్స్ట్ డేనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 5 ఏళ్ళు ఏముంది, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అయిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పి మాట్లాడారు. సో క్యాడర్ని నిరుత్సాహపడకుండా చేయడం కోసం. అలాంటిది ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగానే విమర్శలు వస్తూ ఉంటాయి, ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటిది వాటి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళకే ఒక అస్త్రాన్ని ఇస్తే ఎలా అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. వీళ్ళే కొంచెం ఇలా మాట్లాడితే ఉంటామో లేదో, గెలుస్తామో లేదో, మళ్ళీ ఇంకోసారి వస్తామో లేదో అని చెప్పి మాట్లాడితే క్యాడర్ డల్ అయిపోయే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతుంది. నాయకులు ఇలా మాట్లాడొద్దు అని చెప్పి కొంతవరకు అధిష్టానం నుంచి ఇప్పటికే గైడ్లైన్స్ వచ్చాయి. బట్ స్టిల్ వాళ్ళేం తెలియనంత జూనియర్స్ ఏం కాదు కదా, దే ఆర్ వెరీ సీనియర్స్. వివేక్ అయినా సరే, ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా సరే, జూపల్ అయినా సరే. బట్ స్టిల్ అలా మాట్లాడుతున్నారంటే ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. ఇలా మాట్లాడడం వల్ల మీరు సరదాగా మాట్లాడేవి కూడా పార్టీకి నష్టం చేస్తున్నాయి అనేది కొంచెం రిలీజ్ అవ్వండి అని చెప్పి ఇప్పటికే పార్టీ నుంచి కూడా కొంత ఆర్డర్స్ వచ్చాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. మీ ఒపీనియన్ ఏంటి? హౌ డూ యూ సీ దిస్? మీకు వాళ్ళలో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా, లేకపోతే దీస్ ఆర్ జస్ట్ కామన్ కామెంట్స్ లాగా మీకు అనిపిస్తున్నాయా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.